ప్రాణాన్ని బలి తీసుకున్న ఘటన విజయవాడలో చోటు చేసుకుంది. ఆపరేషన్ సమయంలో ఇచ్చిన మత్తు ఇంజెక్షన్ వికటించి 19 ఏళ్ల రికిత ప్రాణాలు కోల్పోయింది. ఎంజే నాయుడు ఆసుపత్రిలో జరిగిన ఈ ఘటన అందరినీ కలిచివేసింది. వివరాల్లోకి వెళ్తే విజయవాడకు చెందిన రికిత అనే యువతి బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. 5 ఏళ్ల క్రితం రికితకు ప్రమాదం జరగగా ఎంజే నాయుడు ఆసుపత్రి డాక్టర్లు కాల్లో రాడ్ అమర్చారు. ఇప్పుడు దాన్ని తీసివేసే క్రమంలో రికితకు మళ్లీ ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను బుధవారం అదే ఆసుపత్రికి తీసుకొచ్చారు. సాయంత్రం 4 గంటల సమయంలో రికితను ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్లారు. సర్జరీకి ముందుగా ఇచ్చిన మత్తు ఇంజెక్షన్ వికటించి ఆమె ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. రికితను ఎంతసేపటికి బయటకు తీసుకురాకపోవడంతో ఆందోళన పడిన కుటుంబ సభ్యులు ఆసుపత్రి సిబ్బందిని నిలదీయగా మభ్యపెడుతూ వచ్చారు. చివరికి 11 గంటల సమయంలో గట్టిగా నిలదీయగా వెంటిలేటర్ మీద ఉన్నట్లు చెప్పారు. దీంతో ఆమెకు ఏం జరిగిందోనని అందరూ టెన్షన్ పడ్డారు. గురువారం ఉదయం రికితను చూసేందుకు అనుమతించినా ఆమె చనిపోయిందన్న విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్త పడ్డారు. చంపేసిన బాధలు అంటే మళ్ళీ ఇబ్బందులు నడుతున్నారు. ప్రాణ బాధలు అంటే ఒక్కళ్ళు కూడా అక్కడ రెస్పాన్సిబిలిటీ లేదు. లిఫ్ట్ ఆపేస్తున్నారు, కరెంట్ తీసేస్తున్నారు. రాత్రి ఎప్పుడో చనిపోతే పొద్దున్న 6 వరకు పేషెంట్ చనిపోతుందని చెప్పుకుంటే డ్రామాలు ఆడుతున్నారు. చివరికి ఆమె చనిపోయిందని శుక్రవారం ఉదయం డాక్టర్లు చెప్పడంతో కుటుంబ సభ్యులు దిగ్భ్రాంతికి గురయ్యారు. వైద్యుల నిర్లక్ష్యంతోనే తమ పాప చనిపోయిందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం సాయంత్రం రికితను పరీక్షించేందుకు వచ్చిన డాక్టర్ అనస్థీషియా ఫెయిల్యూర్ వల్లే ఇలా జరిగిందని చెప్పారని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. రికిత చనిపోయిందన్న వార్త చెప్పిన కొద్దిసేపటికే ఆసుపత్రిలోని వైద్యులంతా చడి చప్పుడు లేకుండా జారుకున్నారని ఆరోపిస్తున్నారు. రికిత ప్రాణం తీసిన డాక్టర్లను కఠినంగా శిక్షించడంతో పాటు ఆసుపత్రిని సీజ్ చేసి తమకు న్యాయం చేయాలని బాధిత కుటుంబం డిమాండ్ చేస్తోంది. ప్రాణ బాధలు అంటే ఒక్కళ్ళు కూడా అక్కడ రెస్పాన్సిబిలిటీ లేదు. లిఫ్ట్ ఆపేస్తున్నారు, కరెంట్ తీసేస్తున్నారు. రాత్రి ఎప్పుడో చనిపోతే పొద్దున్న 6 వరకు పేషెంట్ చనిపోతుందని చెప్పుకుంటే డ్రామాలు ఆడుతున్నారు. హాస్పిటల్కి తీసుకొచ్చామంటే 5 years బ్యాక్ కాలు కొంచెం వంకరగా ఉందని చెప్పనేసి ఇదే ఎంజే నాయుడు హాస్పిటల్లో ఆపరేషన్ చేయించాము. ఆ ప్లేట్ రిమూవ్ కోసం బుధవారం ఉదయం తీసుకొచ్చాము. 4 గంటలకి ఆపరేషన్ థియేటర్లో తీసుకెళ్ళి ఎనస్థీషియా ఇవ్వడం వల్ల ఎనస్థీషియా ఫెయిల్యూర్ అయ్యి పాప చనిపోయింది. వాళ్ళు రాత్రి 10:30-11 వరకు కూడా మాకు ఈ విషయం చెప్పలేదండి. వాళ్ళు వెంటిలేటర్ మీద పెట్టి అది ట్రై చేస్తున్నాం ఇది ట్రై చేస్తున్నాం అని మాకు రాత్రి 11 చెప్పారండి. నిన్న ఉదయం అంత బాగుంది, చాలా బాగుందండి, బీపీ కంట్రోల్ అయితే వెంటిలేటర్ కూడా తీసేయచ్చని చెప్పనేసి వాళ్ళు అంత మభ్య పెట్టి వాళ్ళ ఉదయం బీపీ డౌన్ అయిపోయింది అని చెప్పనేసి ప్రాణం పోయిందని చెప్పారు. బుధవారం ఈవినింగ్ 4 గంటలకి, ఇవాళ ఉదయం ఉదయం 4 గంటలకి మేము వచ్చామండి ఈ ప్లేట్ రిమూవింగ్ కోసం. అది రాత్రి 10:30కి మాకు డాక్టర్ ఒక అతను బయటకు వస్తే మాకు ఈ న్యూస్ తెలిసిందండి. వాళ్ళంతా వాళ్ళు చెప్పలేదండి. ఒకరిని కూడా చూసుకునే అవకాశం ఉండదండి. ఇవాళ చూడటానికి అవకాశం ఇచ్చారు, నిన్న కూడా చూడటానికి అవకాశం ఇచ్చారు. నిన్న బాగుందని చెప్తున్నారు. ఇప్పుడు మాకు వెంటిలేటర్ల మీద పెట్టేసి శాచురేషన్స్ అన్నీ కూడా చూపిస్తున్నారండి. అది ఏం జరుగుతుందో సంగతి సామాన్య మానవుడికి తెలియదు కదండి. మనం డాక్టర్ని నమ్ముకొని డాక్టర్ దగ్గర తీసుకొస్తాం, డాక్టర్ దైవం అని చెప్పి. డాక్టర్ అన్యాయం చేస్తే ఎవరు చెప్పుకోవాలి? ఈ యాజమాన్యాన్ని ఖండించాలి, హాస్పిటల్ సీజ్ చేయాల్సిందిగా కోరుతున్నాం. చాలా అన్యాయం అండి. ఇప్పుడు రిపోర్ట్ ఇచ్చి ఇంకో డాక్టర్ దగ్గర పిలిపిద్దామా, ఏం జరుగుతుంది, ఇంతకన్నా బెటర్ ట్రీట్మెంట్ మీరు ఏమైనా కావాలండి అని కూడా మమ్మల్ని అడగలేదండి. మాకు బాగుందని చెప్పి మొదలు పెడుతున్నారు. డాక్టర్ బాగుందంటే మనం బాగుందనుకుంటాం కానీ మనం బ్యాడ్గా ఆలోచించాం కదండి. అలా జరిగింది. ఏది మభ్యపెట్టి బుధవారం నుంచి కూడా బుధవారం రాత్రి ఇల్లు ప్రాణం పోయి ఉంటుంది. వెంటిలేషన్ మీద పెట్టి మాకు అంతా కూడా మభ్యపెట్టి ఇవాళ ఉదయం 2 days చేశారు. వాళ్ళ డాడీని బాగా మభ్యపెట్టారండి. బాగుంది, అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం, అసలు పల్స్ ఇంకా కొంచెం ఇంప్రూవ్మెంట్ అయితే బాగుంటుందని. నిన్న ఈవినింగ్ డాక్టర్ గారు కూడా వచ్చారు. ఆయన కూడా చెప్పారు ఎనస్థీషియా ఫెయిల్యూర్ వల్ల ఇదంతా జరిగిందని చెప్పి. మరి వాళ్ళ ఉదయం నుంచి డాక్టర్లు ఎవరు కూడా బయటికి రావట్లేదు, అందరూ కూడా ఎస్కేప్ అయిపోయారు. మరి అంతా చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది. ఇక్కడ తల్లిదండ్రులు బాగా బాధపెట్టుకుంటున్నారు. ఎంత యాక్టివ్గా ఉన్న పాప
ఏమన్నా 70 years 80 years అయితే బీపీనో షుగరో లేకపోతే హార్ట్ అటాక్ ఉందని చెప్పేసి ఎన్ఎస్సీ చూడడం వల్ల ఫెయిల్యూర్ అయింది అనుకోవచ్చు. ఎంత యంగ్గా ఉన్న పాపని నడుచుకుంటూ వచ్చి ఆ అమ్మాయి బండి వేసుకొచ్చింది కూడా అండి. వాళ్ళ డాడీ ఒక బండి, అమ్మాయి ఒక బండి వేసుకొచ్చింది హాస్పిటల్లో ఆపరేషన్ ప్లేట్ రిమూవ్ చేయించుకోవడానికి. అలాంటి పాపని అన్యాయంగా పొట్టన పెట్టుకున్నారండి ఈ డాక్టర్లు. ఈ డాక్టర్లందరినీ ఎంతమంది అయితే వచ్చారో ఈ టీం అందరినీ కూడా సస్పెండ్ చేయాలని కోరుతున్నాము. వాళ్ళ పెద్దనండి, పాప పెద్దనండి. ఈ టీం మొత్తాన్ని సస్పెండ్ చేయాలి, హాస్పిటల్ కూడా క్లోజ్ చేయాలని మీ మీడియా తరఫున కూడా కోరుకుంటున్నాం. మీరందరూ కూడా సపోర్ట్ ఇస్తే మాకు చాలా బాగుంటుంది. నా పేరు మురళి.